नमः। శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 10వ రోజు. మే 7, 2021. ఒకసారి మే 10వ రోజు 11వ రోజు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది, ఒకసారి చూసుకుంటాను. 11వ రోజు సారీ 11వ రోజు నిన్న చదివాను. 12వ శ్లోకం చదివాము నిన్న. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచత్యాశా వాయు. అది చదివాము. ఇవాళ 13వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. హలో హలో 13 శ్లోకం 13. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌకా. Why worry about wife, wealth, etc.? Oh crazy one, is there not for you the one who ordains? In the three worlds, it is only the association with good people that can serve as the boat that can carry one across the sea of birth. Samsara. కాతే కాంత ధనగత చింత అంటే భార్య మొదలైన స్త్రీల మీద ఎందుకు అంత మోహం, అంత ధనం సంపాదించాలని ఎందుకు అంత చింతిస్తావు అంటారు. ఆలోచిస్తూ అంటే ప్రతి నిమిషం కనబడటం మీద ఎందుకు తిరుగుతున్నావు. వాతుల కిం తవ నాస్తి నియంత. వాతుల కిం తవ నాస్తి నియంత అంటే ఇంగ్లీషులో మీనింగ్ ఇలా ఇచ్చారు. ఓ క్రేజీ వన్, ఈజ్ దేర్ నాట్ ఫర్ యూ ద వన్ హూ ఆర్డైన్స్. Is there not for you one who ఆర్డైన్, ORDAINS. సంస్కృతం చదువు. వాతుల నియంత, నియంత సంస్కృత పదం నియంత. పూర్తిగా చదువు. వాతుల కిం తవ నాస్తి నియంత. వాతుల అంటే క్రేజీ వన్ అని రాశారు. తర్వాత ఈజ్ దేర్ నాట్ ఫర్ యూ ద వన్ హూ ఆర్డైన్స్. అంటే నువ్వు ఎప్పుడు కూడా అంత పిచ్చితోటి క్రేజీ వన్ అంటే ఇలా స్వాతంత్రికంగా నేర్చుతూ ఉన్నావు కదా, నీకేమో ఉన్నారని నువ్వు మర్చిపోతున్నావా పరమాత్మ సంగతి అని. ఇన్ ది తర్వాత త్రిజగతి సజ్జన సంగతి రేఖ ఏక. మళ్ళీ ఇందులో కూడా సాంగత్యం చెప్పని చెప్తున్నారు. త్రిజగతి అంటే ఈ 3 లోకాల్లో కూడా సత్సాంగత్యం తప్ప నేను రక్షించేది ఏమి లేదు. అంటే నువ్వు ఎక్కడ అంత ఇంకా ఏంటి అంత ధనం వెనకాల, కాంత వెనకాల నువ్వు పడుతున్నావు. నిన్ను పరమాత్ముని నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకో. ఆయన కేవలం ఇందులో మునిగి ఉన్న నిన్ను సత్సాంగత్యం ఒక్కటే రక్షించగలదు, ఇంకేది నిన్ను రక్షించలేదు. ఈ ప్రాపంచిక దీంట్లో అంటే అక్కడ క్రేజీ అంటే పిచ్చివాడిలాగా అయిపోయావు, ప్రాపంచిక చింతలుతాయి. ఇలాంటి స్థితిలో నిన్ను ఒక సత్సాంగత్యమే రక్షిస్తావు, రక్షించలేదు.
4వ లైన్లో రాశారు భవతి భవార్ణవ తరణే నౌక. ఈ భవాండవ నౌక అంటే ఈ భవసాగరం అనే దాన్ని నువ్వు తరించాలంటే ఆ సత్సాంగత్వం ఒక్క నౌక పడవ నిన్ను తరింప చేయగలదు. మరి ఏది నిన్ను తరింప చేయలేదు ఈ ముట్లోకాలలో అని అంత పిచ్చిగా దాంట్లోనే మునిగున్న నిన్ను కేవలం ఒక్క పడవ పట్టుకుంటే నువ్వు దాటగలవు ఈ సాగరాన్ని. అదేంటంటే సత్సాంగత్యం అనే పడవ పట్టుకో, నువ్వు దీంట్లోంచి తరించగలవు అంటే దాటగలవు, లేకపోతే పిచ్చిగా మునిగిపోయే ఉంటావు అని చూపిస్తున్నారు. According to some editions, this is the first verse of the Chaturdasa Manjarika Stotra. Chaturdasa Manjarika Stotra said to be the joint composition of 14 disciples of Shankara. అంటే మిగతావన్నీ 14 మంది శిష్యులు రాశారు, 14 disciples of Shankara రాశారు. అందులో ఇది మొదటి అంటారు. అంటే శిష్యులు కూడా ఆయనకు తగినట్టుగానే రాసిన విధంగానే రాశారు అన్నమాట. అందుకని ఫస్ట్ ఏంటి, నువ్వు ఇలా మునిగిపోతున్నావు, నిన్ను తరింప చేయడానికి కేవలం సత్సాంగత్యం నౌక మాత్రం. శిష్యులంటే తక్కువ అంచనా కట్టకూడదు, వాళ్ళు కూడా అంత సరిసమానం. This particular verse is attributed to Padmapada. పద్మపాదుడు అనే ఆయనకి పద్మపాదు. According to Swayam Prakasha, this is a constituent verse of the Dwadasi Manjarika, and so its author is Shankara. స్వయం ప్రకాశం అంటారు, ఇది కూడా శంకరనే రాసేది. ఆ ద్వాదశ మంజరికి అంటే ఇది కూడా శంకరాచార్య చేత రచించబడి స్వయం ప్రకాశ్ యొక్క ఉద్దేశం. Introducing this verse, he says, just as one may rouse a man asleep inside a burning house by beating etc. and enable him to escape, నుంచి నిద్రపోతున్నావు కొట్టుకొట్టేనా లేచినట్టుగా even so the teacher, out of great compassion, again makes the disciple understand. అలాగనే గురుగారు ఎంతో కంపాషన్ తో, అంటే ఏంటి, అయ్యో కాలిపోతాడు మంటల్లో ఉన్న ఇల్లు, మా ఇంట్లో ఉన్న పడుకున్నాడు, నేను ఎంత దయతో లేపుతావో అంతకంటే ఎక్కువ అయిపోతే కాలిపోతున్నావు ఈ ప్రపంచం యొక్క ఏంటి ధనం వెనకాల పడి అంతే సర్వస్వం అనుకుని అని ఆయన్ని ఒక రకంగా ఎలా అయితే కాలుతున్న మంటలతో ఉన్న ఇంట్లోంచి ఆ వ్యక్తిని రక్షించడానికి కొట్టేనా లేపుతావో అలాగా జాగరూకం చేస్తున్నారు. నువ్వు ఇలాంటి పడుంటే అక్కయ్యజీగా పిచ్చిగా అంటే అదే సర్వస్వం అనుకుని నిన్ను ఆ సాంగత్యం అని చిన్న నౌక ఒక్కటే రక్షిస్తుంది, నువ్వు దాన్ని పట్టుకుని బయటకు రా, అది ధరింపజేస్తుంది, మరి నేను రక్షించలేదు అని చెప్తున్నారు. తర్వాత of what avail are anxieties and cares about life, wealth, etc. మన సత్సాంగంలో అంటే ఉన్న వాళ్ళందరికీ సత్సాంగత్యం యొక్క విలువ ఇంత అని ఎవరికి తెలియదు కదా ఇంతకుముందు, అవునా కదా? ఏమిటి సత్సాంగత్యం ఇంత పవర్ఫుల్ అని చాలా మందికి తెలియదు, అవునా కదా? అవును, ఎందుకంటే అది
నేనేదో సదాచరణలు గ్రంథ పఠనం అన్ని చేసేసుకుంటే చాలు కదా, సత్సాంగత్యం వేరే అవసరమా అని ఎన్ని గ్రంథాలు చదివినా ఒక సత్పురుషుడికి చూడవు. అంటే దానితో సన్నిసమనం. అందుకే మీరు ఎన్ని కోవిడ్లు చూసిన కంటే ఒక సత్పురుషుడిని చూడడం గొప్పది. అక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి లేదా కాశీ వెళ్ళి ఒక సత్పురుషుడిని చూడడానికని టెంపుల్ మానేసినా పర్వాలేదు. సత్పురుష సాంగత్యం అంటారు. అంటే సత్పురుషుడు ముక్కోటి దేవతా స్వరూపుడు. ఆయనకి లివింగ్ అనమాట, బతికున్నవాడు. అందుకే బతికున్న వాళ్ళలో ఉన్న దైవత్వం చాలా పవర్ఫుల్. అదేంటి విశ్వేశ్వరుడి కంటేనా అంటే విగ్రహాల కంటే బతికున్న వ్యక్తిలో ఉన్న దైవత్వం చాలా గొప్పది. అందుకే భీంపురి బాబా కూడా ఈ కోవిడ్లన్నీ చూస్తూ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు, కారణం చూపెట్టి ఆవిడ ఇలాగే సత్పురుష సాంగత్యం చేసుకోండి అని చెప్పారు. అంటే ఆవిడ కోవిడ్లు కంటే సత్పురుషులనే తెలుసుకోవాలి. అది చాలా ఉత్తమమైన చెప్పారు. మనం ఎలా అనుకుంటాం, అమ్మో కోవిల్కి సత్పురుషుడి కంటే ఆ కోవిల్ గొప్పది కదా. అందుకని అజ్ఞానం. సత్పురుషుడా ఒక మందిరమా అంటే పురుషుడినే పట్టుకోవాలి. ఓకే, అంటే ఎందుకంటే ఇది ఎంత గొప్పది అన్న పాయింట్ మొత్తం అన్నింటిలో చెప్తున్నారు. సత్పురుష సాంగత్యం వల్లే తరించగలరు, ఇంకా ఎన్నున్నా తరించగలరు. ఆ సత్పురుషుడికి నమస్కారం పెట్టు అని ఇందాక చెప్తున్నారు కదా, ఆయన అహంకారంతో నమస్కారం పెట్టలేదని. అంటే సత్పురుషుడు అంత గొప్పవాడు. అహం వల్ల అలాంటి వచ్చే కదా, అంతెందుకు అని మనం అంటే సమకాలిక గొప్పవాళ్ళని మనం గ్రహించినా అంగీకరించడానికి వాళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే ఇంకా తల్లి ప్రాప్తి కావాలి. Of what avail are anxieties and cares about life, wealth, etc.? According to Swayam Prakasha's reading, the meaning would be, why ruminate over the lips of your lady? అంటే ఆడదాన్ని పట్టుకుని ధనాన్ని పట్టుకుని అంత ఎక్కువగా నువ్వు ఎందుకు అంటే పట్టిస్తున్నావు, అందులో మునిగిపోతున్నావు. ఆడ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు వయసు పడతారు. అందుకని శాశ్వతమైన వీటిలోనే నువ్వు అంతలాగా క్రేజీగా అంటే పిచ్చిగా నువ్వు ఏది పెట్టుకున్నావు అని అందులో వాళ్ళ మీద అపార కారుణ్యం. అపార కారుణ్యం ఎందుకని జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. బాధలే బాధల తర్వాత వస్తడం వాళ్ళు ఏదో బాగుంది అనుకుంటున్నా. అందుకని అపార కారుణ్యంతో నిన్ను ధరింప చేయడానికి కేవలం సత్సాంగత్యాన్ని నౌకని పట్టుకో, అది ఒక్కటే మార్గం అని చూపించారు. By meditating, అవిద్య యొక్క ఆది ఎక్కడ అంటే తెలియదు అంటారు. ఎక్కడి నుంచి పుట్టుతుందో తెలియదు, దాని మధ్య ఎక్కడో తెలియదు, అంతా ఎక్కడో తెలియదు. అవిద్యను పోగొట్టుకోవడం ఎలాగంటే సత్సాంగత్యం వల్లని చెప్తారు. ఏ మహాత్ములు సత్సాంగత్యం యొక్క మహత్యాన్ని వాళ్ళు చెప్తూనే ఉంటారు. అంటే సత్పురుష సాంగత్యం అది సామాన్యమైన విషయం కాదు. వెళ్ళగానే రామకృష్ణ గారు ఎన్నో జన్మల సుకృతం వాళ్ళకి సత్సాంగత్యం జరుగుతుంది అనేవారు. అంటే అది దానికి ఒక పద్యం ఉంటే తెలియాలి. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ సత్సాంగత్యం లభించదు అని. అందువల్ల అది లభించిన దాన్ని ఆ ఆపర్చునిటీని వదిలిపోవడం అజ్ఞానం చేస్తారు. ఏంటంటే వాళ్ళ మందిరాలు ఇలా తీర్థాలు ఈ పూజలో అంటి పట్టుకుంటారు. ప్రాప్తం లేదు వాళ్ళు. ఓకే, ఆ తరించేటటువంటి సమయం రాలేదు, విశ్వాసం ఉండదు వాళ్ళు. ఇలాంటి మహాత్ములు ఏం చెప్తున్నారంటే
సత్సాంగత్యం అనే నౌకని పట్టుకో. మా ఫ్రెండ్ ఒక ఆమె నువ్వు ఇంటికి రావాలా అని అడిగాను. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు కాదు, ఇది జరిగి 20 ఏళ్ళు కాల్తో తన్నినా నువ్వు రావాలి, నీకు నేను ఎలాంటి జ్ఞానం ఇస్తున్నానని చెప్తాను. అంటే ఎంత ఇలాగ చెప్తానే వస్తాను, నేను కాల్తో తన్ని పోవన్నా నువ్వు తిరిగి తిరిగి రావాలి, అటువంటి జ్ఞానం నీకు ఇస్తున్నాను. అందుకే నేను ఏ జ్ఞానం అయితే లక్ష్మి వినిపించడం లేదు. లక్ష్మి కొంచెం వాయిస్ ఏదో సౌండ్ తో కప్పబడిపోతున్నది, వినిపించడం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అప్పుడు. ఇప్పుడు వస్తాను, రిపీట్ చేయి. ఇటు సౌండ్ వస్తున్నది, సౌండ్ వస్తున్నది. అదే అంటే అంత నిరాదరణ చేసిన తిరిగి తిరిగి అతని మనస్సుని కఠినం చేసుకోవాల్సిన అవసరం మనకి. సత్పురుషులు మనం చూడగానే మన అయిపోయారు, మన గొప్పవాడు అని ఆలోచించడానికి లేదు. వాళ్ళు ఏమి చేసినా దయతో జ్ఞానం చేస్తారు. మనం అనుకున్న విధానాలు మన జ్ఞానం ఉండవు అనే విషయం మనం ఏ గ్రంథంలో అయినా, ఏ మహాత్ముడైనా సత్పురుష సాంగత్యం ఓకే. Meditating on objects of sense, one is only wasting one's time. By meditating on Objects of sense. sense, ఇంద్రియం, సెన్స్. అది ఇంద్రియాల విషయంలో నిరంతరం చింతన చేస్తుంటే వాళ్ళకి అయితే లేదు. అంటే ఈ ఇంద్రియం గొప్పది, ఆ ఇంద్రియానికి సంబంధించిన నేను సంపాదిస్తాను, అంటే అనుభవిస్తాను అంటే కోరిక ఒకసారి వచ్చిందో ఆ కోరిక నెరవేరే వరకు దాని వెనకాల పరిగెడతాం. ఇలాగా ఇది వృధావే. ఎన్ని అనుభవిస్తున్నా మరో కోరిక ఉద్భవిస్తూనే ఉంటుంది. ఆ ఇంద్రియాలకు పాడైపోతాయి కానీ కోరికలు కావు. ఆశ మాత్రం ఇంకా, ఈ ఆశ అంటే ఇంకా ఇంకా అనుభవించాలి, ఇంకా ఏదో అనుభవించలేదు, అది అనుభవించాలి. అది మాత్రం ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ముసలితనం వచ్చినా, శక్తులుడికి రేపు మాపం ముసి వస్తుందన్నా ఓదిక అంత. ఎందుకంటే చెప్పాం కదా, మొదటి నుంచి ఇంద్రియ సుఖాలు వెనకాల పడడం అలవాటైన మనసుకి అదే చేస్తుంది. అందుకని మొట్టమొదటి అందరికీ సులువైంది ఏంటంటే అయితే ఆ సత్సాంగత్యం అనేది చాలా గొప్పది. కానీ సత్పురుషులు అని గ్రహించిన తర్వాత విశ్వసించడం అది చాలా గొప్పది. అంటే విశ్వాసం ఉండదు మనకి. ఆ అవిశ్వాసం వల్ల, మరో కారణం వల్ల వాళ్ళని కోల్పోతాం. అనర్హులు కోల్పోతారు ఏదో ఒక కారణంతో. అర్హులైన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. అంటే ఆ అవిశ్వాసం అనేది మనకు అన్నింటి మీద అవిశ్వాసం. అందువల్ల ధనం తెచ్చే వస్తువుల మీద తప్ప సమస్తం మీద మనకు అవిశ్వాసం. అందుకే మనం ఈ అవిశ్వాసం కారణంగా భగవంతుడి కారణంగా మనం ఎదురుకు వచ్చిన నమ్మం, సత్పురుషులని నమ్మం. నమ్మితే నష్టమేం లేదు, నమ్ము అంటే ప్రాప్తం ఉండదు కనుక. ఓకే. From the metaphysical standpoint, such meditation is a punishable act. అంటే ఇంద్రియాల మీద నిరంతరం ధ్యానం పెట్టడం అనేది శిక్షార్హం. తర్వాత శిక్షలు పడతాయి మనకి. ఎప్పుడూ ఇంద్రియ శిక్షణ ముఖ్యం అనుకునేది. The teacher may well punish his disciple for this. అదేవిధంగా గురువు కూడా తన డిసైపుల్ ని అలా ఉన్నాడని పనిష్ చేస్తాడు. He rebukes the disciple by calling him Vatula, meaning, "O crest jewel among fools."
that constantly think of sense objects. మోతిల అంటే ఏంటి? O crest jewel among fools. పూర్వీకుల గొప్పవారి మహామూర్ఖుడా. That constantly think of sense objects and commands him to desist from this vain and evil meditation. ఎప్పుడు కూడా ఆ సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలే ఆలోచిస్తాడు కనుక దాని మీదే ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన మొదలై అసలైన పరమాత్మ మీద నువ్వు ధ్యానం చేయని చెప్తాడనమాట. ఆయన కూడా గురువు కూడా నిందిస్తాడు. అయినా కూడా అంటే అక్కడ తర్వాత పనిచేయండి. అయినా సెన్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న సుఖాన్ని వదిలిపోకుండా వాటికి చేస్తూ ఉంటారు. What is the remedy for this disease? ఈ జబ్బుకి రెమెడీ ఏంటి? చెప్పు. ఇంద్రియాలు సమస్తం అని చింతించే జబ్బు. How may one cross the sea of samsara? ఈ సంసార సాగరం అన్న దాన్ని ఈ విధంగా వెళ్ళరాదు, ఒకరి దాటగలరు. One of the potent means is association with the good. లక్ష్మి వినిపించడం లేదు మళ్ళీ. ఒకసారి ఏంటో బాగా సౌండ్లు వస్తున్నాయి. ఇది మళ్ళీ పైకి వెళ్ళి వస్తాను. ఇప్పుడు బాగుంది. మరి ఇప్పుడు మాట ఈ రెండు ముక్కలు ఒకటి ఏమిటి అంటే సత్పురుషులతో సాంగత్యం వల్ల మాత్రమే దీన్ని నువ్వు అధిగమించగలవు. అంటే దీనికి రెమెడీ ఏమిటి? డాక్టర్ చేయగలడు అంటే సత్పురుషులతో సాంగత్యం వల్ల మాత్రమే ఈ జబ్బు కొంత తగ్గుతుంది. Such association is a safe and sure boat which will transport one across the samsara sea. అలాంటి సాంగత్యం అన్నది ఈ సంసార సాగరం నుంచి తరింపచేసేటటువంటి మార్గం. ఇందాకలు చెప్పుకున్నాం కదా తెలుగులోను. అటువంటి అసోసియేషన్ మాత్రమే ఎటువంటిది? సత్పురుషులతో సాంగత్యం వల్ల మాత్రమే సంసార సాగరాన్ని తరింప చేయగలం. అందుకే అదొక నౌక అని చెప్పారు. The good and wise ones repeatedly teach the need for cultivating devotion, knowledge, dispassion, etc. అది సత్పురుషులు ఏం చెప్తూ ఉంటారు? భక్తిని పెంచుకో, జ్ఞానాన్ని పెంచుకో, వైరాగ్యాన్ని పెంచుకో. వాళ్ళు పెంచుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా అవి పెంచుకోమని చెప్తారు. They are the great ones who remind us of this need again and again. వాళ్ళే మనకి దీని యొక్క అవసరం తిరిగి తిరిగి చెప్తూ ఉంటారు. Swayam Prakasa quotes a verse according to which quiescence ante sama అని రాస్తుంది, inquiry vichara, contentment santosha, and the company of the good sadhu samagama are the necessary means for gaining release. సమం అంటే ఇంద్రియ నిగ్రహం, తర్వాత ఏంటి? కంపెనీ ఆఫ్ గుడ్స్ సాంగత్యం, తర్వాత విచార అంటే దాని మీద మననం, అది విచారం చేయాలంటే ఎంక్వైరీ. విచారించడం అంటే ఇంతగా విచారించడం కాదు, దాని మీద విచారణ చేయాలి.
contentment, తృప్తి, and the company of the good. సత్సాంగత్యం, Are the necessary means for gaining release. లక్ష్మి, ఈ 4 విషయాలు మనం at the feet of the master, his master, అది చదివాం కదా. ఈ 4 అందులో చెప్పారు కదా. లేదు, సత్సాంగత్యం కాకుండా ముముక్షులై మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే 4 ముఖ్యమైన అర్హతలు అవసరము. అవేంటి? వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ప్రేమ. అక్కడ అలా అవి కరెక్ట్. షట్ సంపత్తి, ప్రేమ, ఇది వేరు. ఇక్కడ ఇది అయిపోయింది ఈ వర్స్. నెక్స్ట్ వర్స్. జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హృదర నిమిత్త బహుకృత వేషః. ఉదర నిమిత్తం బహుకృత వేష అంటే ఏం చెప్తున్నారు? జటిలో ఉండి అంటే అంతాను సరి జటిలమైనటువంటి జడలతో అంటే ఉదర నిమిత్తం బహుకృత వేషాలు వేస్తారు. తర్వాత చదువు, శ్లోకం చదువు. జటిలో ముండి లుంఛిత కేశః, అది అంటే ఎన్నో జటలతో ఉన్నటువంటి కేశాలు. కాషాయాంబర బహుకృత వేషః, అది కాషాయాంబరాలు వేసేసుకుంటారు, ఎన్నో రకాలైన వేషాలు ధరిస్తారు. పశ్యన్నపి చ న పశ్యతి మూఢో, అది పశ్యన్నపి చ అంటే ఇలా కనిపిస్తూ ఉంటారు. మూఢులకి మాత్రం ఎన్ని వేషాలు వేస్తున్నారు ఇవి ఉదర నిమిత్తం బహుకృత వేషం గాని వాళ్ళు కేవలంగా పరమాత్మ తత్వం కోసం కాదు. హృదర నిమిత్తం బహుకృత వేషః, కాదే ఉదర నిమిత్తం. అచ్చా, ఇక అంటే యు అని YU అని హ్యుదర అని అలా హ్యుదర అని రాస్తుంది లక్ష్మి. అంటే మూఢోహ ఆ తర్వాత ఉదర అయి ఉంటుంది సంధిలాగా. Okay. The ascetic with matted locks, the one with his head shaven, the one with hairs pulled out one by one, the one who disguises himself variously with the ochre-colored robes, such a one is a fool who, though seeing, does not see. Indeed, this varied disguise is for the sake of the belly. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక్కొక్క వెంట్రుకని లాక్కుంటారు. అంటే ముండనం అంటే గుండు చేయించుకోవడం. గుండు చేయించుకున్న జటాధారులైనా కాషాయ వస్త్రాలైనా వాళ్ళని ఏంటంటే చూడట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అర్థం ఏంటి, వాళ్ళేమో అజ్ఞానంలోనే ఉంటున్నారు. అంటే ఉదర నిమిత్తం బహుకృత వేష, ఈ వేషాలన్నీ ఏమిటంటే పొట్టకూటి కోసమే. This verse is ascribed to Totaka. ఒక పేరుంది తోటక. అదే తోటలో అతను రాశారని. Here is an indictment of the pseudo sannyasin. Indictment. Here is an indictment అంటే accusation అని చూసాను మీనింగ్. ఆపాదన. Of the pseudo sannyasin, the one who has donned the garb of a yati for the purpose of deluding the world. అదే ప్రపంచాన్ని మోసం చేయడానికి వీళ్ళేమోని కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, జటాధారులు అయిపోతారు, లేదా ముండనం చేయించుకుంటారు. ఇదంతా కూడా డెల్యూడింగ్ ద వరల్డ్ అంటే భ్రాంతిలో పడేయడానికి.
ప్రపంచాన్ని. అంటే ఓహో కాషాయ వస్త్రధారి ఎంత గొప్పవాడు. వివేకానంద ఏ కాషాయ వస్త్రధారి కనిపించినా ఆయనకి నమస్కరించేవాడు. అంత గౌరవం అంట ఆయన కాషాయం వస్త్రాలు వేసుకున్న వాళ్ళ మీద. అంటే ఇలాగా అందులో మోసాలు అవన్నీ వేరే సంగతి, కానీ అంటే అంత పవిత్రమైందనమాట. కాషాయ వస్త్రం వేసుకున్నాక ఎప్పుడు ప్రజల మేలుకి పనిచేస్తూనే ఉండాలి. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం ఉండరు. అది అంత అంటే త్యాగపూరితమైన జీవితమే అని అర్థం అనమాట. అందుకని అలాంటి వాళ్ళందరికీ నమస్కరించేవాడు. అందుకని కాషాయ వస్త్రాలు వేసేసుకుని ఈ జటలు వేసుకోవడం గాని, తలకు ముండనం అంటే గుండు చేయించుకోవడం. ఆ గుండు కొంతమంది ఏదో శాస్త్ర ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్క వెంట్రుకని లాగి చేస్తారు. ఎలా చేసినా వాళ్ళకి ప్రజలు మభ్య పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళ లోపల ఏ చూడాలో అది చూడటమే లేదు. వాళ్ళు చూస్తున్నా చూడని వాళ్లే అవుతున్నారు. ఇలాగా ఉదర నిమిత్తం బహుకృత వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు సుమా, వేస్తున్నారు అని చెప్తున్నారు. అది అలా కాదు అని. ఓకే. In the case of such a one, the insignia of renunciation do but become a trademark. అది ఈ త్యాగం కూడా వాళ్ళకి ఒక వ్యాపారం అయిపోతుంది, ట్రేడ్ మార్క్ అయిపోయింది. అంటే త్యాగాన్ని చూపెట్టడానికే కాషాయ వస్త్రాలు, సంపూర్ణ త్యాగం అనమాట కాషాయ వస్త్రాలు వేసుకున్నారంటే. తర్వాత జటాధారులు వేయారంటే ఇంకా శరీరం కోసం ఏం పట్టించుకోవట్లేదని అర్థం. కేవలంగా లోక సంగ్రహణ అంటే వాళ్ళకి క్షేమమే ముఖ్యమై ఉంటుంది. అలాంటిది ఇలా చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఉదర నిమిత్తం బహుకృత వేష, ఉదరం కోసం ఎన్నో వేషాలు ఇస్తుంటారు. ఓకే. The tonsure of the head, matted locks, yellow robes, these and other features lose their significance if they are adopted for deceiving the people. అది ఈ పద్ధతులన్నీ ప్రజల్ని మోసం చేయడానికే అయితే అవి ఏమీ ఉపయోగం లేదు. అంటే కేవలంగా చేసేది కూడా చాలా మంది ప్రజలేమో డబ్బులు వేస్తారను సాధువులు డ్రెస్ వేసేసుకుంటారు. ఆ తర్వాత ఎన్నో చోట్ల కూర్చుంటూ ఉంటారు. అలాగా లేదా అంటే జటాధారులు అయిపోతారు. కొన్నాళ్ళు అలా ఉంచిస్తే ఎవరి జుత్తైనా జట్లు కట్టేస్తుంది. లేకపోతే ఆ ముండనం చేయించుకుంటారు గుండు. వీళ్ళెవరు ప్రజల్ని మభ్యపెట్టడానికే తప్ప వాళ్ళు అసలైనటువంటి తత్వాన్ని పట్టుకోవట్లేదు. బహుకృత వేష అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ప్రజల్ని మోసం చేసే పద్ధతులు ఇటువంటి దైవానికి సంబంధించినటువంటి, ఇది కూడా ట్రేడ్ మార్క్ గా వాడుకుంటున్నారు. కాషాయ వస్త్రాలు వేసుకోవడం, జటాధారులు అవడం, ఇది కూడా బిజినెస్ లాగే వాడుకుంటున్నారు కదా అని చెప్తున్నారు. While it may be the duty of the householder to honor a person if he merely bore the outer marks of renunciation, కేవలంగా బాహ్యంగా such as ochre-colored robes and the monk's staff, the అంతవరకు అంటే రోబ్స్ అంటే బట్టలు అలాంటివి, అదే మనం ఇందాక నుంచి చెప్తున్నాం. అవన్నీ వేసేసుకుని ఒక పెద్ద దండం పట్టేసుకుని, ఇప్పుడు శంకర పీఠం వాళ్ళు పట్టుకున్న అంటే మనకి కంచి కామకోటి పీఠాధిపతి పట్టుకున్నలాగా దండం పట్టేసుకుని, తర్వాత ఎప్పుడు తల గుండు చేయించుకోవడము, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి జటాధారులాగా జటలు పెంచేసుకున్నంత మాత్రంలో ఇది ప్రజల్ని మోసం చేయడానికే కానీ అక్కడ వాళ్ళకి ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఉదర నిమిత్తం వేసే వేషాలు. అంటే ఏ విధంగా ప్రజలు చేస్తున్నారు అన్నది కూడా చూపిస్తున్నారు. అంటే ఈవెన్ అది కూడా అంటే దైవ తత్వాన్ని పొందడానికి కావలసిన విషయాల్ని కూడా ట్రేడ్ మార్క్ గా వాడుకుంటున్నారని చూపిస్తున్నారు. The person who receives the honor, if he is not worthy of it,
if he is an impostor, will go to perdition. అది అటువంటి వాడు మళ్ళీ ఎంతో నరకానికే వెళ్తాడు. ఇలాంటి విధంగా గౌరవాలు పొందిన, ఇలాంటి విధంగా అంటే వాడికి అప్పులేంది ఏమీ లేదు, ప్రజల్ని మోసం చేసి ఆయనకి గతి ఎప్పుడు బాగుండదు. He is like a character in a drama. అది ఆయన డ్రామాలో క్యారెక్టర్ లాంటి వాడు. And that too a professional who acts the part of sannyasin. అది అంటే సన్యాసిని లాగా యాక్ట్ చేసేటటువంటి ఒక ప్రొఫెషనల్ అయిపోయాడు, యాక్టింగ్ లో ప్రొఫెషనల్. Such a deportment becomes a means for livelihood, even as a factory uniform or military outfit does. సచ్ ఏ యూనిఫామ్, ఆయన ఆ ధరించేటటువంటి ఆ వస్తువులు అంటే ఆ డ్రెస్సులు, మరొకసారి చదువు. సచ్ ఏ యూనిఫామ్, Such a deportment becomes a means for livelihood, even as a factory uniform or military outfit does. అర్థమైంది. అంటే ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే ఒక యూనిఫామ్ వేసుకోవాలి, ఒక మిలిటరీలో వెళ్ళాలంటే ఒక యూనిఫామ్ వేసుకోవాలి. అలాగే వీళ్ళు కూడా ఈ ప్రజలని మోసం చేసి ధనం ఆర్జించడానికి యూనిఫామ్ వేసుకోవాలి అంటున్నారు. Nay, it is much worse. In the case of the other professions, there is correspondence between desert and dress. Whereas in the case of pseudo sannyasin, there is no correlation at all. అంటే ఈ సూడో అంటే అబద్ధపు సన్యాసుల్లో వాళ్ళు వేసుకునే, ఇప్పుడు ఈ నేవీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు వేసుకునే డ్రెస్ లో, ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకునే వాళ్ళ యూనిఫామ్ లో కొరిలేషన్ ఉంది, సంబంధం ఉంది. అక్కడ పనిచేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలని. కానీ ఇలాంటివి ఈ సూడో సన్యాసిన్స్ అంటే అబద్ధపు సన్యాసులు వేసుకునే డ్రెస్ లో ఏమీ అర్థం లేదు, మోసం తప్ప. In the case of the actor sannyasin in a play, the audience knows that he is not a sannyasin in life. అది ఒక డ్రామా వేస్తున్నాడు అనుకోండి, ఆ డ్రామాలో అతను యాక్షన్ కోసం సన్యాసి డ్రెస్ వేసుకుంటే ఆడియన్స్ అందరికీ తెలుసు అతను సన్యాసి కాడు, యాక్షన్ లోనే వేసుకున్నాడని. ఇప్పుడు రామారావు కృష్ణుడి వేషం వేసుకున్నప్పుడు ఆయన బాగా కనబడేవాడు, కానీ ఆయన రామారావే అని వీళ్ళందరికీ తెలుసు, కృష్ణుడు కాదని. అలాగా The venom of the pseudo sannyasin lies in the fact that he passes for a genuine sannyasin. అది ఈ విషయం ఎలాంటిదంటే సూడో సన్యాసి వల్ల అది ఆ విషయం అసలైన సన్యాసులకు వెళ్ళిపోతుంది. అంటే ఈ నటనా సన్యాసుల ఎఫెక్ట్ ఆ నిజమైన సన్యాసుల మీదకి వెళ్తుంది. అంటే వీళ్ళు నటన కోసం, ఆర్జన కోసం వేసుకున్నారు. సిన్సియర్ గా ఉన్న సన్యాసులను కూడా ప్రజలు నమ్మరు. ఇంకా ఈ డ్రెస్, ఈ గెటప్ చూసి వీళ్ళు ఇలాగే ఉంటారులే అని అసలు వాళ్ళ అది పాయిజన్ లాగా వెళ్ళిపోతుంది వాళ్ళ మీద కూడా. He sees the hollowness of it all, yet he does not want others to see it. అది ఆయన ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి హాలోనెస్ అంటే గుల్ల ఏమీ లేని తనం తెలుసుకుంటాడు. ఆయనేమో తనని ఇతరులు చూడాలని కూడా ఆలోచించడు. The classical example of such a one was Ravana, who assumed the guise of a sannyasin to carry Sita away to Lanka. అలాంటి ఉదాహరణ ఏమిటంటే రావణుడు. ఆయన సన్యాసి వేషంలో వచ్చాడు, సీతని లంక తీసుకెళ్ళిపోవడానికి. అంటే అలాంటి అది సూడో సన్యాసి ఉదాహరణ అని చెప్తున్నాడు. ఆయనకేమో సన్యాసి త్యాగంతో రాలే, సీతని పట్టుకుపోవాలనే చెడు ఉద్దేశంతో వచ్చాడు. ఓకే, ఈ శ్లోకం అయిపోయింది. 15వ శ్లోకం ఇప్పుడు. అంగం గలితం ఫలితం ముండం
దర్శన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండ తదపిన ముంచయ ముంచయ ముంచయత్యాశాపిండం. The body has become the angam galitam palitam mundam darshana vihinam jatam tundam వృద్ధో యాతి గృహీత్వాదండం తదపిన ముంచత్యాశాపిండం. అంటే అవయవాలన్నీ పట్టులు తగ్గిపోతాయి. అంగం ఒక్కొక్కటి అంగం గలితం ఆ, ఫలితం ముండం. అంగం గలితం ఫలితం ముండం. ఇంగ్లీష్ లో రాశారు the head has become grey, the head has turned grey, the body has become decrepit, that the mouth has been turned toothless, grasping for a stick. అంటే వృద్ధాప్యంలో ఏంటి, పళ్ళన్నీ పడిపోతాయి, అంగములన్నీ బలహీనం అయిపోతాయి, జుత్తంతా పండిపోతుంది. తర్వాత ఒక కర్ర కోసం కర్ర సహాయంతో నడుస్తుంటారు. Grasping a stick, the old man moves about. Even then, the mass of desires does not go. అయినా కూడా అతనిలో ఉన్న ఆశలు చావు, కోరికలు చావు. అంటే మృత్యుకి దగ్గరగా వచ్చేస్తున్నా సరే, అందుకే చెవుడు వచ్చేస్తుంది, పోవడం, మళ్ళీ ఎన్నో రకాలు, అంటే ఇవన్నీ మన మంచికే. అలా జరుగుతున్నా సరే, అంటే మనకి ఇండికేషన్లు వస్తున్నాయి, మనం మృత్యుకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అయినా కూడా కోరికలు చావు, ఇది అది అనుభవించేయాలి అన్న తపనలు పోవన్నమాట. అదే కదా ఆ జొన్నవిత్తులు వారి పాటలు ఎంతో బాగా. ఒకవైపేమో నీకు వచ్చా అది విన్నాను పాట, జుత్తు తెల్లబడిపోయింది, మనిషి ఏమో కాళ్ళు చేతులు అన్ని బలహీనమైపోయి, నోట్లోనే పళ్ళారాలిపోయి, నడవడానికి స్టిక్ కావాలి. ఆయన ఇంకా చెప్పాయి, ఓవే బీపీ షుగర్ వచ్చి అలారం కొడుతుంది, అలారం గంట. ఆ తర్వాత ఆయన అన్ని చాలా బాగా అవన్నీ ఇప్పుడు ప్రజలకు జరుగుతున్నవి. అయినా ఆశ చావలేదు అని ఆయన ప్రతిదానికి ముగిస్తారు. అంటే ఎన్ని జరుగుతున్నా ఆ ఆశ మాత్రం చావట్లేదు. అదే ఇందులో రాశారనమాట. అంటే ఇంకా నడవలేక స్టిక్ పట్టుకుంటారు అని ఆ టైంలో కూడా ఆశాపాసం చావదన్నమాట. అది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇదంతా ఏంటి, మనం దాని నుంచి గ్రహించుకోవాలన్నమాట. అదేదో ఇప్పుడే అన్ని మనం వాటిలోంచి బయటపడాలి. నా వాళ్ళ చింతలోంచి, అది కూడా ఆశే కదా. అదే తాను ఆహారం తినలేకపోయినా, ఆ తర్వాత ఏది నవలేకపోయినా, ఏది వినబడకపోయినా, అంటే బీపీ షుగర్ వచ్చి ఆహారం గంటలు కొడతాయనుకోండి. అంటే ఈ కాలం అందరూ చిన్నవాళ్ళకి కూడా వస్తున్నాయి, అది వేరు. కానీ అలాంటివన్నీ మనకు వచ్చినా ఇంకా ఆశ చావదు. This verse is ascribed to హస్తామలక. హస్తామలకుడు నాయన రాశారు. The greatest tragedy of life is that the more one grows, the more one grabs. That the desires multiply with age. అదేండి, అంటే చిన్నప్పటికంటే మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ, మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిజైర్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ డిజైర్స్ తక్కువ అవడం కాదు, అవి మల్టిప్లై అంటే ఏంటి, గుడించినట్టు అయిపోతాయి, ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి, కానీ తగ్గటం లేదు. చెప్పు, చదువు. There is almost an inverse ratio between the dilapidation of the body
and the filling of the mind with desires. అది ఒకవైపు శరీరం ఏమో కృషించిపోయి అది బాగా నీరసం అయిపోతుంది, అంటే బలహీనం అయిపోతుండడానికి. ఒకవైపు ఈ కోరికలు పెరగడానికి ఒక సంబంధం ఏంటంటే ఇది ఎంత కృషిస్తుందో అంత ఆశలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఎన్ని రకాలు చెప్తాడు. ఎందుకంటే ఆ టైంకి ఏంటవుతుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇది ఉంది, ఇవి ఉన్నాయి, నాకు అవన్నీ ఏంటైపోతాయో, నా ఇల్లు ఏంటైపోతుందో, నా చుట్టాలు, నా పరివారం, నా పిల్లలు, నా మనవలు, ముని మనవలు, వాళ్ళ కోసం ఇలాగా వాళ్ళకి అందులోనే అల్లుకుపోయి ఉండిపోతుంది మనసు. అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ బలహీనత్వం వస్తున్న కొద్దీ అవి ఆశలు ఎక్కువైపోతుంటాయి. అంటే అవి పోగొట్టుకుంటున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చేసిన మృత్యుదేవత వాళ్ళకి ప్రాణాలని లాగేటప్పుడు పట్టుకో ఒకంతటి విడవలేరు వాళ్ళు. అంటే ఎందుకంటే ఆ మోహం వాటన్నిటి మీదను తన శరీరానికి సంబంధించిన వాళ్ళు, వస్తువులు, ఆ తర్వాత ఆర్జించినటువంటి వాటన్నిటిని విడవలేక మృత్యు అంటే భయం అసలు. ఎందుకంటే ఎంత ఎక్కువగా బలహీనం అయిపోతుందో అంత ఎక్కువగా ఆశలు పెరిగిపోతుంటాయి. ఎలాగా చనిపోవాలి అందరం అనే దానికి రెడీ అవ్వాలన్నమాట. అది అవ్వకపోవడం వల్ల ఇన్ని చికాకులు. అంటే ఇవన్నీ వదిలేసుకోవాలన్నది సత్యం. ఆ సత్యాన్ని మనం బాగున్నప్పుడే ఆలోచించుకోవాలి, శక్తులు ఉన్నప్పుడే. యాక్చువల్లీ 7:22 అవుతున్నది, 7:21. ఆత్మనవ చదివిదా ఇంకా పారాగ్రాఫ్. ఇవన్నీ విషయాలు గొప్పవే కదా. ఇవాళ మనం స్త్రీను ధనం వెనకాల పడి నీ జీవితం అంతా అందులోనే ఆక్రోశిస్తూ బతుకుతున్నావు, నువ్వు సత్సాంగత్యం అని నౌకని పట్టుకుని బయటికి రా అని ఒకటి చెప్తున్నారు. అందులో జీవితం అంతా నువ్వు ఎంత నరకప్రాయం చేసేసుకుని ఆనందంగా, అంటే జీవితానికి సుఖమేమిటో తెలియకుండా ఒక కారుణ్యంతో చెప్తున్నారు అనమాట. అందులోంచి సత్సాంగత్యం అనే నౌకను పట్టుకుని బయటికి రా అని. తర్వాత శ్లోకం ఏం చెప్తాను చెప్పు. చాలు. అంటే గుండు చేయించుకున్నా, జటలతో నిండిపోయినా, ఒక్కొక్క వెంట్రుక పీకీసి గుండు చేయించుకున్నా సరే, కాషాయ వస్త్రాలు వేసుకున్నా, ఇవన్నీ బహుకృత వేషం ఉదర నిమిత్తం. ఉదరం కోసం వేసే వేషాలే, ప్రజల్ని మోసం చేయడానికి. అసలైనది ఏంటి అయినా పట్టుకోవటం లేదు అని ఇలాంటి వాళ్ళ కోసం. అంటే అది అంటే అక్కడ వాళ్ళ నీచంగా చూడాలని కాదు, కానీ భగవత్ తత్వాన్ని కూడా, భగవంతుడి కోసం చేసే సాధనకు కావలసినటువంటి దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా వాడుకుంటున్నారే. అందువల్ల ఏంటవుతుంది నష్టం, అసలైన వాళ్ళని కూడా వీళ్ళు వల్ల వచ్చిన విషయం అసలు సాధువులకు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకున్న వాడి ప్రవర్తన బాగోలేదు అనుకోండి, ఈ డ్రెస్ వేసుకున్న ఎవరి మీద మనకి గౌరవం ఉండదు. అందుకే చాలా పవిత్రమైనది. అది వేసుకున్న వాళ్ళు లోక కళ్యాణార్థమే పనిచేస్తారు, వాళ్ళకి త్యాగం తప్ప ఏమి ఉండకూడదు. అది రెండోది మనం చదివిన వాటి. తర్వాతది అంగం గళితం ఫలితం ముండం. అది అంటే మనకి అంగములన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్నాయి, కాళ్ళతో నడవలేం, బుర్ర పనిచేయదు. అలాంటి స్థితికి వచ్చిన ఆహారం అరగట్లేదు, జుట్టంతా పండిపోయింది, నోట్లో పళ్ళు ఊడిపోయాయి. అయినా కూడా మనిషి ఆశ మాత్రం చావదు, కోరికలు మాత్రం చావదు. ఆయనకి ఎంత వృద్ధాప్యం వచ్చిన కొద్దీ ఆ కోరికలు అవి అంత ఎక్కువ అవుతూ ఉంటాయి అని ఇదేమో మనం జాగరూకం చేస్తున్నారు. ఆ వృద్ధాప్యంలో మనం ఏమీ పోగొట్టుకోలేం. బాగున్నప్పుడే, మనకి ఎంతో కొంత శక్తి ఉన్నప్పుడే వీటన్నిటి కోసం విచారణ చేయాలి. ఈ ఆశ, ఈ కోరికలు మన ఎక్కడ పడేస్తున్నాయి, ఎంత కోరికలు తీర్చుకుంటున్నా మనకి ఏం జరుగుతుంది, మనకి అంత నష్టమే. ఏవి తాత్కాలిక సుఖం ఉన్న మనకి చాలా బాధల్లో పడిపోతున్నాం అన్న విషయాన్ని గ్రహించారు. అందుకనే ముసలితనం వస్తే పడే బాధ ఎంత అంతాను. అంటే ఒకవైపు శరీరం బాధే కాకుండా ఆశలు చావవు. అయ్యో ఇది అనుభవించలేదు, అది అనుభవించలేదు అని ఒకటి, అల్ల పిల్లలు ఈ పిల్లలు అనుకుని వాళ్ళ కోసం, ఈ ఆర్జించిన ఆస్తులు వీటి కోసం, ఇలాగా మనకి ఆశలు ఎక్కువైపోయి
భగవత్ స్మరణ అన్నదే ఉండదు. ఎందుకంటే యవ్వనం అంతా ఈ పని చేసిన వాళ్ళకి వృద్ధాప్యంలో అవే ఉంటాయి, ఆవాసంలే. అందుకే శరీరంలో శక్తులు ఉండగానే భగవంతుణ్ణి స్మరించి సత్సాంగత్యం అనే నౌకను పట్టుకుని తరించవయ్యా ఈ సాగరం, ఈ సంసార సాగరాన్ని. ఇది సామాన్యంగా బయటికి రాలేం, ఊరుకుపోయేది అని చాలా చక్కగా ప్రేమగా శంకరాచార్యుల శిష్యులు కూడా శంకరాచార్యుల్లాగే వైరాగ్యాన్ని మనకి చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ మనం చదువుతున్నాం నిజమే, కానీ ఆశ మాత్రం వదులుకోలేకపోతున్నాం, కోరికలు వదులుకోలేకపోతున్నాం. కనుక ఇవన్నీ వదులుకోకపోతే మన ఇబ్బంది సుమా అని మనం గ్రహించాలి. మనకి తర్వాత చాలా ఇబ్బంది. అంటే ఆచరణాత్మక విషయం అంతా భజగోవిందంలో చెప్తున్నారు. జ్ఞానం అనేది మనం బుర్రలో పెట్టుకున్నాం, ఆచరణలో ఏముండాలి అని. అందుకే ఏం చెప్పారు, ఇది 4 ముఖ్యమైన విషయాలని. అంటే ఇందులో సంసార సాగరాన్ని దాటాలంటే మనకి ఇవి ఉండాలి. ఏంటి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి, తర్వాత సత్సాంగత్యం ఉండాలి, ఆ తర్వాత ఇంకో 2 ఏం చెప్పారు, మనో నిగ్రహం. అది చెప్పారు, చెప్తాను, చదువుతాను కనీసం. సామ విచార సంతోష సాధు సమాగం. సంతోషం అంటే తృప్తిగా ఉండాలి, విచారణ ఉండాలి, విచారణ చేస్తూనే ఉండాలి అహర్నిశలు. సాధు సత్పురుషుల సాంగత్యం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సంసార సాగరాన్ని తరించగలం. నేను చెప్పేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే ఎవరైనా ఏమైనా చెప్తారా? నమస్కారం అండి. ఈ రోజు సజ్జన సాంగత్యం గురించి చాలా వివరణాత్మకంగా చెప్పింది, మరింత దృఢపడేటట్టుగా చాలా బాగుంది. ఎంత ప్రయత్నపూర్వకంగా సజ్జనుల సాంగత్యం పెంచుకోవాలి, సజ్జనులతో అనుబంధం నిరంతరం కంటిన్యూటీ ఇచ్చుకుంటూ బ్రేక్ లేకుండా చేసుకోవడం అన్నది, ఎప్పుడు వారితో కలిసి ఉండడం, వారు చేస్తున్న పనుల్ని అన్వయించుకుంటూ అదే బాటలో నడవాలని చెప్పిన విషయం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకటి, వాళ్ళ చేస్తున్న పనులతో వాళ్ళని ఎస్టిమేట్ చేయలేరు. అక్కడ సత్పురుష సాంగత్యంలో ఏంటంటే వాళ్ళ నుంచి మనకి వచ్చినటువంటి ఆ రేడియేషన్స్ లో మనలో ఎన్నో రకాలైన ఆ దోషాలు ఒకటి పోవడమే కాక అవిద్య పోగొట్టుకోగలం. మనలో నీ యాస్ట్రల్ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి సత్పురుషుల సాంగత్యంలో ఉంటే. అంటే మనం ఎంత ప్రయత్నించినా రానిది ఒక సత్పురుషుల సాంగత్యంలో సంభవం. వాళ్ళ యాక్టివిటీస్ ని బట్టి మనం ఎస్టిమేట్ చేయలేం. దత్తాత్రేయుల వారు దానికి ఎగ్జాంపుల్. ఒక వనితని, అంటే వేశ్యని పట్టుకుని ఆయన డ్రింక్ చేస్తూ ఉంటారు. అది చూసి మిగతా వాళ్ళు ఇతను డ్రంకర్డ్ అని, ఇతను వేశ్యాలోనుడని పారిపోతారనమాట. అంటే అవుట్ సైడ్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళు అలా ఎప్పుడు చేస్తారు, మనకి ఎంత గురి ఉంది. మనం ఏం చేసినా ఆయన పరమాత్మ స్వరూపం అన్న గురి ఉన్న వాళ్ళకి యాక్టివిటీస్ ని బట్టి మాత్రం ఎస్టిమేట్ చేయలేం ఎవరిని. అంటే పైకి అలా కనిపిస్తారు. ఎందుకంటే మహాత్ములు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇష్టపడరు. ఒక ఆయన ఉండేవారు, పేరు మర్చిపోయింది, సైకిల్ మీద వెళ్తూ ఉండేవారు. ఆయన పక్క వాళ్ళు కూడా ఆయన పక్కనే ఇతనే మహాత్ముడు అని చెప్పడానికి భయపడేవారు. ఆయన అంత గట్టిగా వాళ్ళకి చెప్పేవారు. అతన్ని చూడటానికి ఎవరు వచ్చినా అతను ఎక్కడో ఎవరికి తెలిసేది కాదు, కానీ చాలా గొప్ప మహాత్ముడు. ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని సైకిల్ మీద వెళ్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా.
అలాగా మహాత్ములు తమని మహాత్ములను గుర్తించాలని తపన ఉండదు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఈ భజగోవింద శ్లోకాలు అసలు సింపుల్ సంస్కృత్ లో రాయబడ్డాయి. మనకి ఆ శ్లోకం చదువుతుంటే కొంత అర్థం అయిపోయినట్టు ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. తర్వాత అర్థం అవ్వకుండా అలా చదువుకోవడానికి కూడా అంత అందంగా ఆ భాష అలా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా మీకు అర్థమైన విషయం? అంటే మనం ఈ ప్రపంచంలో ఈ శరీర భోగాల్లో మునిగిపోతున్నాం. మునిగిపోయిన వాళ్ళ మీద వాళ్ళు క్రిటిసైజ్ చేయరు. వాళ్ళకి ఏంటంటే అనంత కారుణ్యం ఉంటుంది. అందువల్ల మనం క్రిటిసైజ్ చేస్తాం కనుక వాళ్ళు మనని విమర్శించారు అనుకుంటాం. వాళ్ళకి విమర్శించే స్థితి ఏమిటి? వాళ్ళేమో చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. అయ్యో జీవితం ఇలా వేస్ట్ చేసేసుకుంటున్నావే వీటిలో పడిపోయి అన్న కారుణ్యం అనమాట. దాంతో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, ఎవరు మాట్లాడకపోతే ముగించండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇవాళ సత్పురుషుల యొక్క సాంగత్యం గురించి ఎంత బాగా చెప్పారంటే, భవసాగరంలో మునిగిపోయే మాలాంటి వాళ్ళకి ఏంటంటే సత్పురుషుల యొక్క సాంగత్యం ఎంత ఎక్కువగా ఉంటేనే ఏదైనా అన్ని కూడా విషయాలు కూడా తెలుసుకోగలమండి. అంతేకాకుండా ఈ శరీరం ఎప్పుడు అంతమైపోతుందో తెలీదు. శరీరం ఉన్నంత వరకు కూడా సత్పురుషుల యొక్క సాంగత్యంతో ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలం. ఈ సత్పురుషులు కూడా భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ కూడా వాళ్ళు పొంది మాకు కూడా అందించాలనేటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి ఇలాంటి వాళ్ళు మాకు దొరికినందుకు, ఇలాంటి వాళ్ళ వల్ల మేము ఆ భక్తి అనేటువంటిది ఏంటి, నారద భక్తి సూత్రాల ద్వారా భక్తి అనేటువంటిది, భక్తి అన్నది ఏంటో అనేది మీ ద్వారా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంతటి మహోన్నతమైన జ్ఞానాన్ని ఈ భజగోవింద్ ద్వారా ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ఇంతలా ఉపదేశిస్తున్నారు. అంతేకాకుండా వైరాగ్యం అనేటువంటిది ఎలా వస్తుంది, ఈ భక్తి అనేది లేకపోతే, జ్ఞానం అనేది లేకపోతే అసలు వైరాగ్యం అన్నదే తెలియదు. అసలు వైరాగ్యం అనే అసలు అది ఆ పదానికి అర్థం కూడా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. అలాంటిది మాకు ఏంటంటే భక్తి అన్నది ఎలా ఉండాలి, ఒక జ్ఞానం అనేటువంటిది ఎలా సంపాదించాలి అనేటువంటిది అంతా కూడా పురుషుల వల్ల సాంగత్యం వల్లే వస్తుంది, కానీ మిగతా దేని ద్వారా రాదు అనే విషయం బాగా అర్థమైందండి. కోరికలు అనేటువంటివి కూడా అలాగా ఎక్కువైపోతూ ఉండడమే తప్ప వాటిని ఛేదించుకుంటూ వెళ్తేనే ఈ దానికి కూడా పరమార్థం అనేటువంటిది లభిస్తుందని అర్థమైందండి. ఇంద్రియాలన్నింటినీ కూడా నిలుపుకొని ఉన్న ఒకే ఒక పరమాత్మ తత్వాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అలాంటి జ్ఞానం అంతా కూడా మీ ద్వారా మాకు లభిస్తున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే, కుళ్ళు కాలువ నుంచి వచ్చిన పంది, విజయనగరంలో పందులు ఎక్కువ, ఆ పందికి నమస్కరించమని, అక్కడ నందికెందుకు ఇక్కడ పందికి నమస్కరించిందని ఈ విషయం భీంపురి బాబాతో చెప్తే ఓ సహీహే అన్నారు. ఆయనే రైట్. అంటే జీవించిన దానికి ఎక్కువగా పవర్ ఉంటుంది విగ్రహం కంటే, అది ఆయన ఉద్దేశం. అందుకే
జీవించి ఉన్నటువంటి సత్పురుషులని మనం ఆశ్రయించడం అనేది ఎన్ని వందల మందిరములు చూసినా రాదా ఫలితం. అంటే మనకేంటంటే అభిప్రాయం, మన మనస్సులో కొన్ని తిష్ట వేసి కూర్చుంటాయి, వాటిని మార్చుకోవాలి మనం జ్ఞానం అనే వెలుగులో. ఓకే, ఇంకా ఎవరు ఇందాక మాట్లాడడానికి రెడీ అయ్యారు? నమస్తే అమ్మా. నమస్కారం. మీరు వింటున్నారేంటి? వింటున్నా అమ్మా. ఈరోజు సత్పురుషుల యొక్క సాంగత్యం అంటే సజ్జన సాంగత్యం గురించి మరోసారి మా అందరికి అర్థమయ్యేటట్లు చెప్పారమ్మా. అంటే ముముక్ష భావన అంటే ఇంకా మనకి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి కూడా ఈ ముముక్ష భావన, నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఇది గాని ఏమీ లేదు. అంటే భగవంతుడు వాటికి వీటికి కూడా అవకాశం లేదు. అందుకే గురుగీతలో కూడా ఒక దగ్గర చెప్తారమ్మా, అంటే ఆహాకారం చెప్పినటువంటి ప్రమదగణాలు కానీ, వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా, దేవతలకు కూడా సాధ్యం కానటువంటి శరీరం మానవుడికే ఉంది. వాళ్ళకు మాత్రమే సాధు సత్పురుషుల్ని, సద్గురువుని సేవించి మోక్షాన్ని పొందేటువంటి అర్హత వాళ్ళకే ఉంది. అంటే ఆ సత్పురుషుడు లేదా సద్గురువులు ఏం చేస్తారంటే పరబ్రహ్మ యొక్క చైతన్య స్వరూపంతో విరాజిల్లుతుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనం ఆశ్రయించామో ఆ సాధు సత్పురుషులకు సమాజం ఏం చేస్తుందంటే సూర్యుని కాంతి వేడిని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సలదానాన్ని ఇస్తారు. మనలో ఉన్నటువంటి అనేక జన్మలలో ఉన్నటువంటి ఏవైతే మనం లోపభూషమైనటువంటి పనులు చేస్తామో తన యొక్క జ్ఞానాన్ని మీరు ఇప్పుడు చెప్పారు కరెక్ట్ గా ఒక పదం, యాస్ట్రల్ బాడీ. మనకి యాస్ట్రల్ బాడీలో ఒక చేంజెస్ వస్తాయమ్మా. దానికి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర బాగా మనకి ఉదాహరణ. తిరుమల దాసుని తర్వాత జన్మలలో రాజకులంలో గాంధీ మహారాజుగా వస్తామని చెప్తారు. ఆ తర్వాత తిరుమల తర్వాత అక్కడ గోపాల దేవకీనందన గోపాల అని చెప్పేసి ఆ నామాన్ని జపిస్తుంటాడు. తర్వాత ఆయనే తిరుమల దాసే సాయిబాబు ఉండేటప్పుడు ఒకరోజు సాయిబాబా సడన్ గా ఆయనకి ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఆయన అలా వెతుక్కుంటూ షిరిడి వస్తాడనమాట. షిరిడి వచ్చి బాబా గారు స్నానం చేస్తుంటే తెరెత్తి చూస్తాడు. వెంటనే బాబా గారు అంటావు, లంజా కూడా నా రక్త మాంసాలు పీడించుకుని తినడానికి వచ్చావా అని అడుగుతారనమాట. అంటే వెంటనే ఆయన నవ్వుతారు, ఈయన నవ్వుతారు, నేను అనుగ్రహించాను పో అంటారు. ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి పాఠశాలలు, ధర్మస్థాలలో స్థాపించారమ్మ మహారాష్ట్రలో. అంటే మీరు అన్నట్టు సత్పురుషులు అంటే ఈ సత్పురుషులు అవధూతలు వాళ్ళ వేష భాషలు ఎలా ఉంటాయో మనం ఎందుకో ఏం చేస్తున్నారో మనకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు పుట్టారనో లేకపోతే ఇంకోటి చేశారనో మనం వాళ్ళ అంచనా వేయలేం. అందుకే కబీర్ దాస్ అంటాడు మనకి, అంటే సద్గురువు లేదా సత్పురుషులు అంటే ఒక సముద్రాన్ని అంతటినీ కూడా సిరాగా రాసి మనం రాసినా సరే అది మనకి తరగదని చెప్పి. అలాగే సాధు సత్పురుషుల సమాగం వల్ల మాత్రమే అంటే మానవుడు తరించేటువంటి గొప్ప మహాభాగ్యం ఉంటుందమ్మా. కాబట్టి అలాంటి మనం అంటే ఇప్పుడు గత 9 నెలల నుంచి మేము ప్రతిరోజు వింటున్నాం. సో విన్నదాన్ని మనం ఏం చేయాలంటే మనం వినటం, దాన్ని నిధిధ్యాసనం చేసుకుని దాన్ని మననం చేసుకుని ఎందుకు నా ముందుకి ఈ గొప్ప సత్సంగం అనేది వచ్చింది, ఇలాంటి గొప్ప ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి మా ముందుకు ఎందుకు వస్తుందని చెప్పి మేము అక్కడ 2 సార్లు మేము తర్కించుకుంటే తప్పకుండా మేము ఈ జన్మలోనే తరించే మహాభాగ్యం మీ ద్వారా. ఎందుకంటే మీరు మాకు దొరకడమే పూర్వజన్మ సుకృతం అమ్మా. ఎందుకంటే ఇలాంటి జన్మ సుకృతం ఉండే తప్ప మాకు కూడా వినాలనిపించదు, లేక మీకు అసలు ఆ భావన అంటే మీ యొక్క కారుణ్యం అనంతం అమ్మా. మీరు మాకే కాదు ఎవరికైనా చెప్తారు. అంటే అది మళ్ళీ అది తప్పు, అంటే మాకే చెప్తారు, ఇంకెవరికైనా చెప్పరని కాదు, ఎవరికైనా చెప్తారు మీరు, ఎవరికైనా. ఎందుకంటే కేవలం మనుషులకే కాదు జంతువులు కూడా ఎంతో ప్రేమతో చూస్తారు, అది మాకు తెలుసు బాగా. కాబట్టి ఇలాంటి గొప్ప కారుణ్యంతో ఇలాంటి గొప్ప గ్రంథాలని, ముఖ్యంగా భజగోవిందం లాంటివి అంటే సింపుల్ గా సంస్కృత శ్లోకాలని, అంటే సంసార సాగరాన్ని ఎలా తరించాలి, లేకపోతే ఈ సంసారంలో ఘోర సంసారం ఇది కొట్టుకుమిట్టి అందులోనే ఉండిపోతాం. అలాంటి సంసార సాగరాన్ని తరింప చేయటానికి అంటే మీలాంటి వాళ్ళ సహచర్యం మాకు లభించడం పూర్వజన్మ సుకృతం అమ్మ. దీన్ని మేము ఏం చేయాలంటే ఈ జన్మలోనే తరించేటట్టు మమ్మల్ని మేము తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఈ జన్మ సార్థకత ఉంటుంది తప్ప ఏదో కేవలం మీరు చెప్పింది వినేసినంత మాత్రాన మాకేమి ఉండదమ్మా.
కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మీకు సత్తుకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. నమస్కారం అండి, సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇది నిజంగా మనకి జీవితానికి చాలా ఉపయోగపడేవి. అంటే లైవ్లీగా ఉన్న వాటిని ఎక్కువగా మనం శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా మళ్ళీ మీకు ఒకసారి చెప్పాను. శ్రీపాద వల్లభుల్ని పూజించకుండా స్వయంభూదత్తుడు అక్కడ ఉన్నాడు. స్వయంభూదత్తుడు ఆలయం. స్వయంభూదత్తుడిని ఆరాధించిన వాళ్ళ ఇంట్లో ప్రేతాత్మలు తిరిగాయి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము కూడా స్వయంభూదత్తుడిని కదా ఆరాధించాం, మా ఇంట్లో ప్రేతాత్మలు ఎందుకు తిరిగాయి అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, జీతా జాడుత అంటే ఏంటి, అలయుగా ప్రాణంతో ఉన్నటువంటి మహాత్ముడిని అంటే దత్తుడిని పట్టుకోకుండా మీరు ఒక రాయిలో ఉన్న దత్తుడికి ప్రాముఖ్యత ఇచ్చారు, అందుకే మీకు ఇలా జరిగిందంటాడు. అంటే మనం ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మనం లైవ్లీగా ఉన్న మహాత్ముడిని పక్కన పడేస్తున్నాం. ఇది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం రక్త మాంసాలతో కనిపిస్తున్నటువంటి వ్యక్తుల్ని కాకుండా గుడుల్లో విగ్రహాల్లో రాతి రూపంలో ఉన్న వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆ విషయాన్ని మనం మార్చుకోవాలి. ఓకే, నమస్తే మేడం. నమస్తే. చాలా ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఈరోజు ముఖ్యంగా సత్పురుషుల సాంగత్యంలో మనం ఎలాగా ఈ వైరాగ్యం ఇవి పొందుతూ ఈ ముక్తి దానికి ప్రయత్నించాలనే విషయం గురించి చాలా చక్కగా వివరించారు. గుళ్ళు గోపురాలు తిరుగుతూ టైము వృధా చేసుకోవటం కన్నా ఒక మంచి సత్పురుషుడిని వాళ్ళ నుండి జ్ఞానాన్ని పొందటం అనేది ఎంత ముఖ్యం అనేది ఎన్నో ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు. నంది కన్నా పంది ముఖ్యం అనే, పందిని దాన్ని పూజించటం ముఖ్యమని, అట్లా ఎన్నో ఉదాహరణలతో ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎన్నో పుస్తకాల నుండి మనం తెలుసుకున్న ఈ జ్ఞానం కన్నా ఈ సత్పురుషుల సాంగత్యంలో మనం నేర్చుకున్న విషయాలు, దాని ద్వారా మనం ఈ జీవితంలో ఇది భవబంధనాల నుండి దూరంగా రావటానికి, వాటి నుండి విముక్తి చెంది ఈ చైతన్యాన్ని, విశ్వ చైతన్యం అనే దాన్ని ఎలా చేరుకోవటం అనే దాని గురించి చాలా చక్కగా ఎన్నో విషయాలుగా ఎన్నో సిద్ధాంతాలతో చక్కగా వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ సత్పురుష సాంగత్యాన్ని మేము మీ ద్వారా ఎంతో కాలం అనుభవిస్తూ ఎన్నో కొత్త విషయాలు, ముఖ్యంగా ఈ వైరాగ్యాన్ని అనుభవించటం ఎలాగా అనేది చక్కగా నేర్చుకుంటున్నాం. చాలా సంతోషంగా, చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందంగా ఉంది మీతో గడపడం, ఇట్లా నేర్చుకోవటం. ఓకే అండి, సంతోషం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం.